హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. మోనా తను వ్యభిచారి ఎపిసోడ్ నెంబర్ 3. మోనా ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఆ ఇంటికి చుట్టంగా వచ్చిన ఒక వ్యక్తి ఆమెపై కన్ను వేశాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన అతన్ని భోజనం వడ్డించమంటారా అయ్యగారు అని అడిగింది మోనా. అతను సరే వడ్డించమని చెప్పి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మోనా అతనికి దగ్గరగా వచ్చి భోజనం వడ్డిస్తుంది. లేత వయసు, 16 ప్రాయాల పరువం. మోనా పక్కనే ఉండి వడ్డించటం. వీటన్నింటి కారణంగా అతనిలోని మగాడు అతన్ని సరిగ్గా ఉండనివ్వడం లేదు. మోనా అతనికి అన్నీ వడ్డించి వెళ్ళి హాల్లో టీవీ దగ్గర కూర్చుంది. దాంతో అతను ఏదో తిన్నాననిపించి హడావుడిగా లేచి గదిలోకి వెళ్ళాడు. మోనా టేబుల్ దగ్గర మొత్తం శుభ్రం చేసి టీవీ ఆఫ్ చేసి హాల్లోనే కాసేపు కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. హఠాత్తుగా శరీరంపై బరువేదో పెరుగుతున్నట్లు అనిపించడంతో వెంటనే కళ్ళు తెరిచి చూసింది. అతను తన శరీరాన్ని ఆబగా ముద్దాడుతూ తన ముఖం వైపే చూస్తున్నాడు. అది చూసిన మోనా భయంతో కేకలు వేయడానికి ప్రయత్నించింది. కానీ అతను ఒక చేత్తో ఆమె నోరు మూసి మరో చేత్తో ఆమెను తడుముతూ తన బలం మొత్తం ఆమెపై ప్రయోగిస్తున్నాడు. మోనా పసితనం అతనిలోని పశుతనానికి తలవంచక తప్పలేదు. ఏం జరిగిందో కూడా తెలియని తనం నొప్పితో గిలగిలలాడిపోతోంది. వద్దయ్య గారు, వదిలేయండి అని బ్రతిమాలుతున్నా అతను ఏమాత్రం కరగడం లేదు. ఆవేశంతో ఉన్న అతనికి ఆమె వేడుకోలు వినిపించటం లేదు. కాసేపటికి అతని ఆవేశం చల్లారింది. ఒక పరువపు పుష్పం అతని చేతుల్లో నలిగిపోయి బాధతో విలువలలాడుతూ ఏడుస్తోంది. అంతా అయిపోయాక అతనికి భయం తన్నుకొచ్చింది. అక్కడే ఉంటే అతన్ని తన అక్క బావ పోలీసులు కొట్టిస్తారనే భయంతో అతను వెంటనే ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు. సాయంత్రం వాళ్ళింటికి వచ్చాక మోనాను చూసి కంగారు పడ్డారు. జరిగిన విషయం తెలుసుకొని ఒక ఆడపిల్లకు సహాయం చేద్దామని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే తన తమ్ముడి వల్లనే ఆమె జీవితం నాశనమైందని తెలుసుకొని ఆ ఇంటి గల ఆమె చాలా బాధపడింది. తమ్ముడి పైన ఆమెకు చాలా కోపం వచ్చింది. ఒక ఆడదానిగా అతనికి శిక్ష పడేలా చేయాలని అనుకుంది. కానీ తన పుట్టింటి పరువు, ఆమె మరదలు, వాళ్ళ పిల్లల జీవితాలు గుర్తొచ్చి అందరి ఆడవాళ్లలాగానే మనసు చంపుకొని నోరు మూసుకుంది. మోనా తనకు జరిగిన విషయాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాని వయసులో ఉంది. సహాయం చేసినా అన్యాయం చేసినా ఆ ఇంట్లో వాళ్లే తనకు దిక్కు. వాళ్లను కాదని తను ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంది. రోజులు గడిచాయి. తన శరీరపు బాధ కొంచెం తగ్గుతోంది. కానీ మానసికంగా మౌనంగా మారిపోయింది మోనా. 6 నెలలు గడిచాయి. హఠాత్తుగా ఆ ఇంటి యజమానురాలికి గుండె నొప్పి రావడంతో ఆమె హాస్పిటల్కు తీసుకువెళ్లేలోపే మరణించింది. పెద్ద అండగా ఉన్న ఆమె మరణం మోనాకు పెద్ద దెబ్బలా తగిలింది. ఆమె మరణించడంతో ఇక ఆ ఇంట్లో ఉన్న ఆమె భర్త తన కొడుకు దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మోనాకు కొంత డబ్బిచ్చి తనను ఒక ఆశ్రమంలో చేరమని, కావాలంటే నేనే నిన్ను చేర్పించి అమెరికా వెళ్తానని చెప్పడంతో మోనా ఒక ఆశ్రమంలో చేరింది. అక్కడ కొన్ని రోజులు కొత్తగా ఉన్నా అక్కడ ఉన్నవాళ్లు కూడా అనాథలే కావడంతో తొందరగానే కలిసిపోయింది మోనా. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏదైనా పని కుదిరితే చేసుకుంటూ సాయంత్రానికి ఆశ్రమం చేరే అవకాశం ఉండడంతో తమ్ముడు చదువు కోసం మోనా బయట పనులు వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఆశ్రమంలో ఉన్నవాళ్ల సహాయంతో కొన్ని ఇళ్లల్లో పనికి కుదిరింది. రోజు ఉదయాన్నే పనికి వెళ్ళి రావడం, ఆశ్రమంలో ఉన్న వాళ్లకు సహాయం చేయడంతో కొంచెం త్వరగానే ఆశ్రమంలో అందరికీ తలలో నాలుకలా మారిపోయింది మోనా. ఓ రోజు పండగ కావడంతో ఆ ఆశ్రమానికి విరాళాలు భారీగా ఇచ్చే ఒక రాజకీయ నాయకుడు ఆ ఆశ్రమానికి వచ్చాడు. ఆ సమయంలో అన్ని పనులు చకచకా చేస్తూ అటూ ఇటూ లేడిపిల్లలా తిరుగుతున్న మోనాపై అతని కన్ను పడింది. ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు అతని విషయం తెలుసు. అతనిచ్చే విరాళాల వల్లనే ఆ ఆశ్రమం నడుస్తుంది. అందుకే అతనికి ఎదురు చెప్తే అక్కడున్న వాళ్లకు తినడానికి తిండి కూడా దొరకదు. ఆ విషయం అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే అతను అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నా కూడా ఎవరూ ఎదురు మాట్లాడరు. అక్కడ అలాంటి మామూలే కావడంతో వాళ్ళు అతనికి అడ్డు చెప్పలేదు. అతని చూపు మోనాపై పడిందని అర్థం చేసుకున్న ఆశ్రమ నిర్వాహకురాలు మోనాను అతని దగ్గరకు పంపించడానికి నిర్ణయించుకుంది. ఆ రాజకీయ నాయకుడు మోనాను తన దగ్గరకు పంపమని సైగ చేస్తూ అతని ఆశ్రమంలోని గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నట్లుగా గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ నిర్వాహకురాలు మోనాను తన గదిలోకి పిలిచింది. మోనా ఆమె దగ్గరికి వెళ్ళి, ఏం కావాలి మేడం అంటూ అడిగింది. నువ్వు ఈ ఆశ్రమానికి ఒక అనాథగా వచ్చావు. నీలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది అనాథలున్నారు. వాళ్ళందరికీ ప్రతి పూట 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దానికి కారణం
ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన ఆ రాజకీయ నాయకుడు లాంటి వాళ్ళే అని చెప్పింది నిర్వాహకురాలు. అది విన్న మోనా, అవునా మేడం, అతను చాలా మంచివారిలా ఉన్నారు. అలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం. వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అని కృతజ్ఞతగా చెప్పింది మోనా. కానీ ఇప్పుడు ఆ అవకాశం నీకొచ్చింది మోనా అని చెప్పింది నిర్వాహకురాలు. ఆ మాటతో మోనా అర్థం కానట్లుగా చూస్తూ, నేనేం చేయగలను మేడం అని అడిగింది. అవును మోనా, అతను నిన్ను ఈ ఒక్కరోజుకి కావాలని అనుకుంటున్నాడు. అతనిని కాదంటే నిన్ను బలవంతంగానైనా తీసుకెళ్ళగలడు. కానీ నువ్వు ఈ ఒక్క పూట కళ్ళు మూసుకుంటే ఈ ఆశ్రమంలో ఏ గొడవ లేకుండా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ పని చెయ్యక నీకు తప్పదు. ఇప్పుడు ఇక్కడ నీకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. నువ్వు ఎదురు తిరిగితే నీకు ఉన్న ఈ ఎండ కూడా పోతుంది. నువ్వు మళ్ళీ రోడ్డున పడాలి. అతన్ని కాదని నీకెవరూ ఆశ్రయం ఇవ్వరు. అందుకే అంతా అర్థమయ్యేలా ముందే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆలోచించుకో. కాదని గొడవ చేస్తే నష్టం నీకేనమ్మా. ఇక్కడ ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అర్థం చేసుకొని సర్దుకుపోతే ఏ గొడవ ఉండదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఆయన ఇప్పటికే గదిలో ఎదురు చూస్తున్నారు. ఎక్కువగా లేట్ అయితే కోపం వస్తుంది. త్వరగా నువ్వు అక్కడికి వెళ్ళడమే అందరికీ మంచిది అంటూ మోనా అంగీకారం కోసం ఆమె కళ్ళల్లోకి చూసింది ఆశ్రమ నిర్వాహకురాలు. అప్పటికే మోనా కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. ఆమెను చూస్తూ, నన్నేం చెప్పమంటారు మేడం? ఇన్ని రోజులు అమ్మలా చూసిన మీరే ఇప్పుడు ఈ పని చేయడం మంచిదని చెబుతున్నారు. ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అంటూ ఏడుస్తూ ఉండిపోయింది మోనా. అప్పుడు ఆమె మోనా దగ్గరకు వచ్చి తల మీద చేయి వేసి నిమురుతూ దగ్గరకు తీసుకుంది. చూడు మోనా, ఈ లోకంలో అధికారం ఎవరికి దగ్గరగా ఉన్నా మనం వాళ్ళ ముందు తల వంచక తప్పదు. కాదని ఎదురు తిరిగి నువ్వు సాధించేది ఏమీ ఉండదు. తప్పు ఒప్పు అనేది ఏమీ ఉండదమ్మా. నీ అవసరం తీర్చేది, నీ కడుపు ఆకలి తీర్చేది ఏదైనా సరే అది నీ పనిలాగే చూడు. నీతులన్నీ చెప్పుకోవడానికి, చదువుకోవడానికి మాత్రమే బాగుంటాయి. అవి కడుపుకు అన్నం పెట్టవు. నీ కడుపుకు అన్నం పెట్టేది ఏదైనా అది నువ్వు అంగీకరించడమే మంచిది. వయసులో పెద్దదాన్నయ్యుండి ఇలా చెప్పడం నీకు వింతగా అనిపించవచ్చు. కానీ నేను చూసిన అనుభవాలు, నువ్వు ఏ ఇబ్బంది పడకూడదు అనే ఇలా చెబుతున్నాను అని చెప్పింది ఆమె. దాంతో మోనా కాసేపు మౌనంగా కూర్చుంది. తను ఎదురు తిరిగితే ఒరిగేదేమీ లేదు. దిక్కుముక్కు లేని అనాథని. నా కోసం ఎవరూ రారు. ఇక ఇప్పుడు నిన్ను తలవంచడం తప్ప వేరే దారి లేరు అనుకుంది. వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంది. ఒక 10 నిమిషాల తర్వాత తనకు తానుగా లేచి అతని గదిలోకి నడిచింది. ఆ రోజు తర్వాత ఆమెకు అర్థమయ్యింది, ప్రతి మగవాడు చివరికి ఆడదాని శరీరాన్ని చూస్తాడు, అదే కోరుకుంటాడని. అందుకే ఆ శరీరాన్ని వాడుకొని కడుపు నింపుకోవడం, తన తమ్ముణ్ణి భవిష్యత్తుని కాపాడుకోవడంలో ఏ తప్పు లేదని అనుకుంది మోనా. ఇక ఆ తర్వాత ఆ ఆశ్రమాన్ని వదిలిపెట్టింది. స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వనజమ్మ ఇంటిలో చేరింది. మనసును ఎప్పుడో చంపుకుంది. వచ్చే ప్రతివాడికి తన శరీరాన్ని అప్పగిస్తుంది. ఆ డబ్బుతో తన తమ్ముణ్ణి చదివిస్తుంది అంటూ వనజమ్మ చెప్పడం ఆపేసింది. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుతూ, మోనా ఒక్కటే కాదు నవరాగ్ బాబు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక్కో కథ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఎవరో ఒకరి చేతిలో అన్యాయంగా నలిగిపోయిన వారే. ఇలా అన్యాయం జరిగి ఇక న్యాయం జరగదని తెలిసి అదే శరీరాన్ని వాడుకొని కూటి కోసం దేహాన్ని వాడుకుంటున్న వాళ్లే బాబు. అందుకే నేనెప్పుడూ వాళ్ళని ఇష్టం లేకుండా చేయమని బలవంతం చేయను. వాళ్ళకిష్టం లేకుండా ఎవరిని వాళ్ళ దగ్గరికి పంపను. అసలే బతుకుతో పోరాడుతున్న ఆడపిల్లలు. ఇక్కడైనా వాళ్ళకి నచ్చేలా ఉండనిద్దామని అనుకుంటాను అని చెప్పడం ముగించింది వనజమ్మ. అంతా విన్న నవరాగ్కి చాలా బాధేసింది. అక్కడున్న వాళ్ళని చూస్తే జాలేసింది. మోనాని తలుచుకొని అలాగే బాధపడ్డాడు నవరాగ్. వెంటనే మోనా పరిస్థితి గుర్తొచ్చింది. ఇప్పుడు మోనా అక్కడే ఉంటే గాయపడి వెళ్ళిన ఆ ఎమ్మెల్యే కొడుకు మళ్ళీ వస్తాడు, మోనాను బ్రతకనివ్వడు అనుకుంటూ, అయితే వనజమ్మ గారు, ఇప్పుడు మోనా పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ వస్తారు. మోనాను అంత త్వరగా వదిలిపెట్టరు. పైగా మోనాకు ఒక తమ్ముడున్నాడని తెలిస్తే అతనికి కూడా ప్రమాదమే. ముందు మోనాని ఇక్కడి నుంచి పంపించాలి. లేదంటే ఆమె ప్రాణాలకు కూడా హాని కలగచ్చు అని చెప్పాడు నవరాగ్. ఎక్కడికి పంపుతాను బాబు? దానికి ఎవరున్నారు? అయినా మాలాంటి వాళ్లకు అసలు ఆశ్రయం ఎవరిస్తారు? ఉండనివ్వులే బాబు. వాళ్ళొస్తే కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలుకుంటాం. మాకు తప్పేదేముంది?
ఇలాంటివి వచ్చినప్పుడు మాకు మేమే అండగా ఉండాలి కదయ్యా. దానిని ఒక్కదాన్ని వదిలేయలేము అని చెప్పింది వనజమ్మ. మీకు అభ్యంతరం లేకపోతే మోనాని నాతో పాటు తీసుకెళ్తాను. ఈ గొడవ సద్దుమణిగే వరకు తను నాతోనే ఉంటుంది. ఆమె బాగోగులు నేను చూసుకుంటాను అని చెప్పాడు నవరాగ్. ఆ మాటలకు వనజమ్మ, మాలతి ఇద్దరూ అతని వంక విచిత్రంగా చూశారు. అతను ఆశగా వాళ్ళ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు. మీకెందుకులే బాబు లేనిపోని గొడవలు. మళ్ళీ వాళ్ళు మీ దాకా వస్తే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. అయినా మోనా మీతో రావడానికి ఒప్పుకోదు బాబు అని చెప్పింది వనజమ్మ. నాకేం ఇబ్బంది లేదు వనజమ్మ. నేను ఒక్కడే ఉంటున్నా. అది కూడా చిన్న ఇంట్లో. నాకు ఆమె వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదీ కాక నేను పక్కనే ఉన్న పట్టణంలో ఉంటున్నా. అక్కడ ఎవరింట్లో ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకోరు. మోనా అక్కడ ఉన్నా కూడా ఆమె గురించి ఎవరూ మాట్లాడరు. మీరు ఒప్పుకుంటే నేను ఆమెతో మాట్లాడతాను. కొన్ని రోజులు ఈ పరిసరాలకు దూరంగా ఉంటే ఆమెకు కూడా మంచిది. నేను మోనాను జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను నమ్మండి వనజమ్మ గారు అని వివరిస్తూ అడిగాడు నవరాగ్. అతను అంతలా చెబుతుంటే ఆమెకు కూడా మోనా జాగ్రత్తగా అతని దగ్గర ఉండగలదు అనే నమ్మకం వచ్చింది. దాంతో సరే బాబు, మోనా కళ్ళు తెరిచిన తర్వాత తనని అడిగి తను వస్తానంటే తీసుకెళ్ళొచ్చు. నాకేం అభ్యంతరం లేదు బాబు. కాసేపు ఇక్కడే పడుకోండి. మోనాకి మెలకు వచ్చాక మాట్లాడదాం అని చెప్పి వనజమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజుకి మోనాకు మెలకు వచ్చింది. మెల్లగా లేచి గది నుండి బయటికి వచ్చింది. ఆమె బయటికి వచ్చేసరికి బయట కుర్చీలో కూర్చొని నిద్రపోతున్న నవరాగ్ కనిపించాడు. దాంతో ఇదేంటి, ఈయనింకా ఇక్కడే ఉన్నారు అనుకుంటూ అతని దగ్గరకు వచ్చింది. ఆ అలికిడికి కళ్ళు మూసుకున్న నవరాగ్ కళ్ళు తెరిచి చూశాడు. మోనాను చూసి పైకి లేచి వెంటనే ఆమెను పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి, ఇప్పుడు ఎలా ఉంది మోనా మీకు అని అడిగాడు. పర్వాలేదు, బాగానే ఉంది. అయినా మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు అని అడిగింది. అప్పుడే అటుగా వచ్చిన వనజమ్మ వారిని చూసి అక్కడికి వచ్చి కూర్చుంటూ, బాబు నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు లేస్తే నీతో మాట్లాడడానికే ఇక్కడున్నాడు అని చెప్పింది. నా కోసమా? ఎందుకు నవరాగ్ గారు? ఏం మాట్లాడాలి మీరు నాతో అని అయోమయంగా చూస్తూ అడిగింది మోనా. అది అది అంటూ నసుగుతున్నాడు నవరాగ్. అది చూసిన వనజమ్మ, ఏం లేదు మోనా, బాబు కొన్ని రోజులు నిన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు అని చెప్పింది వనజమ్మ. ఆ మాట విని ఆశ్చర్యపోయిన మోనా వింతగా నవరాగ్ వైపు చూస్తూ, నేను మీ ఇంటికి ఎందుకు సారు అని అడిగింది. ఏం లేదు మోనా, నీ చేతిలో గాయపడిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఎమ్మెల్యే కొడుకు. అతను తిరిగి మళ్ళీ ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. నీ చేతిలో చెంపదెబ్బ తిన్నందుకు నిన్ను హింసించడానికి ప్రయత్నిస్తాడు. అలాంటిది ఇప్పుడు నువ్వు తీవ్రంగా అతన్ని గాయపరిచావు. ఈసారి అతను చూస్తూ ఊరుకోడు. అతను కోలుకున్న తర్వాత తప్పక మీకోసం మళ్ళీ వస్తాడు. అప్పుడు మీ ప్రాణానికే ప్రమాదం. అందుకే కొన్ని రోజులు మీరు ఈ ప్రదేశానికి దూరంగా ఉండడం మంచిది. కొన్ని రోజులు పోయాక గొడవలు సద్దుమణగొచ్చు. అందుకే మీరున్న ఈ కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. తర్వాత మళ్ళీ ఇక్కడికి రావచ్చు. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ మోనా ఏమంటుందో అనుకుంటూ ఆమె భావాలను చదివే ప్రయత్నం చేస్తున్నాడు నవరాగ్. అంతా విన్న మోనా, వద్దు సారు, నా వల్ల మీకెందుకు ఇబ్బంది? అయినా ఎన్ని రోజులు అలా పారిపోతాను? ఏదో ఒకరోజు వాళ్ళకి ఎదురుపడాల్సిందే కదా. ఏం జరిగితే అదే జరుగుతుంది సారు. నేను ఎక్కడికి రాను. మీ సహాయానికి కృతజ్ఞతలు. రాను అంటున్నందుకు నన్ను క్షమించండి సారు అని చెప్పింది మోనా. చూడు మోనా, ఇదేమీ సినిమా కాదు ఏం వచ్చినా ఎదుర్కొంటాను అని అనుకోవడానికి. నీకు ఏమైనా జరిగితే ఆ తర్వాత నీ తమ్ముడు పరిస్థితి ఏంటి? అతన్ని ఎవరు చూసుకుంటారు? కొన్నిసార్లు పరిస్థితులకు మనం తలవంచక తప్పదు. అంటే మనం ఓడిపోయామని అర్థం కాదు. లౌక్యంగా బ్రతుకుతూ కొన్ని అనవసర ప్రమాదాల నుండి దూరంగా ఉంటున్నామని అర్థం. కాబట్టి నా మాట వినండి. కొన్ని రోజులు మీరిక్కడి నుండి బయటికి రావడం మంచిది అని ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు నవరాగ్. తన తమ్ముడి విషయం అతనికి ఎలా తెలుసు అనుకుంటూ వనజమ్మ వైపు చూసింది మోనా. అవును మోనా, బాబుకి నీ గురించి మొత్తం విషయం నేనే చెప్పాను. ఆయన పెద్ద మనసుతో నీ గురించి ఆలోచించి నీకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నాడు. లేకపోతే మనలాంటి వాళ్ళని చూడటానికి అసహించుకునే ఈ సమాజంలో మన కోసం ఎవరు ముందుకు రారు.
కొన్ని రోజులు నువ్వు బాబు దగ్గర ఉండడమే మంచిదమ్మా. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత పరిస్థితిని నేను ఫోన్ చేసి చెబుతాను. అప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావచ్చు. ఇవాళ ఇక నువ్వేం మాట్లాడకుండా బాబుతో వెళ్ళడానికి ఒప్పుకోమోనా అని అడిగింది వనజమ్మ. దాంతో కొంచెం సేపు మౌనంగా ఉన్న మోన, నిజమే, నాకేమైనా జరిగితే తమ్ముడికి ఇక ఎవరూ ఉండరు. అతని కోసమైనా నేను బ్రతికే ఉండాలి. ఏదో ఆవేశంలో ఆ ఎమ్మెల్యే కొడుకును కొట్టేశాను. ఇప్పుడు వాడు అస్సలు ఊరుకోడు. ఆల్రెడీ వాడి కోపాన్ని చూశాను కదా అనుకుంటూ వాడి కోపం గుర్తు చేసుకొని వాడి పెట్టిన గాయాలను చూసుకుంటూ, నిజమే, కొన్ని రోజులు దూరంగా ఉండడం మంచిదే అని ఆలోచించుకుంది. ఆమె మౌనాన్ని చూసిన నవరాగ్ ఆమె ఆలోచిస్తున్నదని అర్థం చేసుకొని, నా ఇంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇక మీరు ఎక్కువగా ఆలోచించకండి. నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకొస్తాను. మీరు బట్టలు సర్దుకొని రెడీగా ఉండండి అంటూ ఆమెను మాట్లాడనివ్వకుండా ట్యాక్సీ తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. అప్పుడు వనజమ్మ మోన దగ్గరికి వెళ్ళి, చూడు మోనా, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆ బాబు తనకు తానుగా సహాయం చేస్తున్నాడు. ఇక ఎక్కువగా ఆలోచించుకు. కొన్ని రోజులే కదా, ఈ గొడవ అయిపోతే ఇక నీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇక్కడికి తిరిగి రావచ్చులే అని చెప్పింది. సరే వనజమ్మ, కానీ అతనితో నేను వెళ్ళడం ఆసారికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఇప్పుడు ఆయన నాకు సహాయం చేయడానికి చూస్తే రేపు నా వల్ల ఆ సారికి నష్టం జరుగుతుందేమో కదా అంది మోనా. అంత ఇబ్బంది ఉంటే అసలు ఆ సారి నేను తీసుకెళ్లరు కదా. అయినా ఈ కొన్ని రోజులే కదా, నువ్వు అక్కడ జీవితాంతం ఉండవులే. ఇక దీని గురించి నువ్వేమీ ఆలోచించుకు అంటూ మాలతి అంటూ మాలతిని పిలిచింది వనజమ్మ. ఆ తర్వాత మాలతి అక్కడికి వచ్చి మోనాను చూసి, లేచావా? ఇప్పుడు ఎలా ఉంది మోనా నీ ఒంట్లో అంటూ మోనా నుదుటిపైన చెయ్యి పెట్టి చూస్తూ అడిగింది. బాగానే ఉన్నా మాలతి, కొంచెం నీరసంగా ఉంది అంతే అని చెప్పింది మోనా. అప్పుడు వనజమ్మ మాలతిని చూస్తూ, నువ్వెళ్ళి మోనా బట్టలు సర్ది తీసుకురా అని చెప్పింది. దాంతో మాలతి మోనా వైపు చూసి, ఆ సార్తో వెళ్ళడానికి ఒప్పుకున్నావా? మంచి పని చేశావు. కొన్ని రోజులు నువ్వు ఇంటికి దూరంగా ఉండడమే మంచిది. ఆ దేవుడు ఆ సారు ద్వారా నీకు సహాయం చేస్తున్నాడు. సరే, బట్టలు తెస్తా ఉండు అని చెప్పి పైకి వెళ్ళి మోనా బట్టల్ని కొన్ని బ్యాగ్లో సర్ది పెట్టి తీసుకొచ్చింది. ఇంతలో నవరాగ్ ట్యాక్సీ తీసుకొచ్చి లోపలికి వచ్చాడు. మోనా బ్యాగ్ చూసి ఆ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ, రండి మోనా అంటూ పిలిచాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మోనా తను వ్యభిచారి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.